హాయ్ సంటంలో ఈరోజైతే నేను నువ్వుల పచ్చడి చేస్తున్నాను కొత్తిమీర వేసి. అందరూ చూసి నేర్చుకోండి. కడుగు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని ఇందులో నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు అయితే దారేపు వచ్చేదాకా వేయించుకోవాలి. అప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో నువ్వులు అయితే కలర్ మారినవి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని మగ్గబెట్టుకోవాలి. కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇందులోనైతే సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా ఎల్లుల్లిపాయ రేఖలు, ఇందులోకి నిమ్మకాయ అంత చింతపండు వేసుకుంటున్నాను. ఈ కొత్తిమీరలు వేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి. ఇదైతే మగ్గిపోయింది. దీన్ని మిక్సీ కప్పులో తీసుకుని మెత్తగా ఆడుకోవాలి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, మెత్తగా నలిగిపోయింది. ఇలా ఉండాలి గట్టిగా. వాటర్ అయితే వద్దే పోసుకోకూడదు. ఇందులో ఇప్పుడు 2 ఉల్లిపాయలు కోసుకొని చిన్నగా కలుపుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ రుబ్బుకున్న పచ్చట్లోనైతే ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపేసుకుందాం. నువ్వులు కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది జొన్న అన్నం. ఇప్పుడు ఈ కొత్తిమీర పచ్చడి, నువ్వుల పచ్చడి జొన్న అన్నంలో వేసుకుని తినిసి పెడతాను. మీరు కూడా ఇలా వండుకుని తిని చూడండి. ఇది షుగర్ పేషెంట్లకి చాలా మంచిది ఈ జొన్న అన్నం. నువ్వులు కొత్తిమీర పచ్చడి. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి జొన్న అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.